మోడీతో రేవంత్ కలవడం ఖాయం. ఇది 100కు 100% కేటీఆర్ ఆయన మతి తప్పి మతి స్థిమితం సరిగా లేక మాట్లాడుతున్నటువంటి మాటలు. రోజు రోజుకు కేటీఆర్ విధానపరంగా, భాషాపరంగా, తెలివి పరంగా, జ్ఞానం పరంగా, మెచ్యూరిటీగా రాజకీయాలలో మాట్లాడి తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం 100కు 100% ఉన్నప్పటికీ తన తండ్రి స్థాయికి మాటలు మాట్లాడలేకపోతున్నాడు, తన తండ్రి స్థాయికి రాజకీయం చేయలేకపోతున్నాడు. తన తండ్రి స్థాయి మించిపోతున్నాడు అనుకుంటే తన తండ్రిని రీచ్ కాలేక పోతాడేమో అటువంటి డౌట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకు ఏం జరిగింది మరి? మోడీతో రేవంత్ కలవడం ఖాయం. మోడీతో రేవంత్ కలుస్తున్నాడా, మోడీతో కేటీఆర్ కలుస్తున్నాడా? మీకు ఒక్క నిమిషంలో సింపుల్గా విత్ ఎవిడెన్స్తో సహా చెప్తా. రైట్, ఇక్కడ కేటీఆర్ మోడీతో రేవంత్ కలవడం అంటుండు. ఇక్కడ చూడొచ్చు మనం ఎగ్జాంపుల్, ఉపరాష్ట్రపతి ఎన్నికలు తీసుకుంటే బీజేపీ ఎన్డీఏ పక్షాలన్నీ కూడా రాధాకృష్ణన్ని, తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తిని నిలబెట్టినాయి. ఇండియా కూటమి, ఇండియా బ్లాక్ కాంగ్రెస్ నేతృత్వంలోని అన్ని పక్షాలు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని నిలబెట్టినాయి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా. మరి ఈ ఇద్దరిని కూడా పోటీలో ఉన్నప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలి? కేటీఆర్ అంటే నిజాయితీగా తెలంగాణ బిడ్డ అయినటువంటి, తెలంగాణకు సపోర్ట్ చేసినటువంటి ఉద్యమకారుడు, నిబద్ధత గల వ్యక్తి, నిజాయితీ గల వ్యక్తి, తన సర్వీసులో ఎలాంటి మచ్చ లేనటువంటి వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేయాలి. సెక్యులర్గా అట్లా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కానీ కేటీఆర్ ఏం చేసిండు? ఆయన బీజేపీకే సపోర్ట్ చేసిండు. ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేసిండు? ఒకవేళ బీజేపీ అభ్యర్థి, ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్కు సపోర్ట్ చేయకపోతే కేటీఆర్ జైలుకు పోతాడు, కేసీఆర్ జైలుకు పోతాడు, మళ్ళా కవిత జైలుకు పోతుంది, బీఆర్ఎస్ పార్టీ సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి మేము డైరెక్ట్కు బీజేపీకి, రాధాకృష్ణన్కు ఓటు వేస్తామని చెప్పకుండా ఏం చెప్పిండు? ఆఫ్టర్ ఆల్ ఒక రేవంత్ రెడ్డి నిలబెడితే మేము సపోర్ట్ చేస్తామా అన్నాడు. వాస్తవంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని రేవంత్ రెడ్డి నిలబెట్టలే, రేవంత్ రెడ్డికి సంబంధం లేదు. ఆయన సుప్రీంకోర్టులో జడ్జి చేసిండు కాబట్టి ఆయనను అందరూ యాక్సెప్ట్ చేసిరు. అఖిలేష్ యాదవ్, తర్వాత ఆప్ అరవింద్ కేజ్రీవాల్, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, ఫార్వర్డ్ బ్లాక్, స్టాలిన్ పార్టీ, ఇట్లా ఆమ్ ఆద్మీ పార్టీ, అనేక రకాల పార్టీలు, తృణమూల్ కాంగ్రెస్, ఇట్లా ఇండియా కూటమిగా కొన్ని పార్టీలన్నీ కూడా కలిసి ఆయన నిలబెట్టినవి తప్ప ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలబెట్టినాడు కాదు. అయితే బీజేపీకి ఓటు ఇండైరెక్ట్గా వేస్తామని కేటీఆర్ చెప్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి చెప్పిన వాళ్ళకి నేను ఎందుకు ఓటేస్తా, రేవంత్ రెడ్డి నిలబెట్టిన వాళ్ళకి నేను ఎందుకు ఓటేస్తా అని చెప్పి చెప్తున్నాడు. ఎంత దిగజారిన మాటలు చెప్పండి. మరి దీన్ని బట్టి బీజేపీకి అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నటువంటి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ, మోడీ బీఆర్ఎస్ కలిసినట్ట, లేదా కాంగ్రెస్ బీజేపీ కలిసినట్ట, మోడీతో రేవంత్ రెడ్డి కలిసినట్ట, మోడీతో కేటీఆర్ కలిసినట్ట? కేటీఆర్ మాటల్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ మార్చుకోవాల్సిన అవసరం 100కు 100% ఉన్నది. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేస్తే మీరు మోడీతో లేరు, మోడీకి సపోర్ట్ చేస్తలేరు, బీజేపీ వంత పాడతలేరు, బీజేపీ పంచన చేరతలేరు అని జనం నమ్ముతారు. మీరు ఇప్పటికీ రాధాకృష్ణన్కి సపోర్ట్ చేస్తే మీరు మోడీతోటే ఉన్నారు, మీరు బీజేపీతోటే పోతారు. మీరు బీజేపీకి బీ టీం, లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి సపోర్ట్ చేసిర్రు, మీకు ఆత్మహత్య చేసుకురు అనుకుంటారు. మీరు బీజేపీతోటే పోతే బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు ఉండవు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఎట్లయిందో అంతకంటే ఘోరంగా బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్లో అవుతుంది. ఇప్పటికైనా సొంతంగా స్టాండ్ ఉండి బీజేపీకి వైపు పోకుండా, బీజేపీకి వ్యతిరేకంగా పోతేనే తెలంగాణ రాష్ట్రంలో మనుగడ ఉంటుంది. పోతే జైలుకు పోతే ఏమవుతుంది? జైల్లో ఉంటే ఏమవుతుంది? ఏం కాదు. మళ్ళా తిరిగి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదా, అట్లా బీఆర్ఎస్లు ముఖ్యమంత్రి అవుతారు. అంతే తప్ప జైళ్ళకో, దానికో, దీనికో భయపడితే ఉన్న పార్టీ ఊడ్చుకుపోయే ప్రమాదం ఉన్నది.